ఈ శరీరం గురించి చెప్పుకుంటూ మనం 3 వాక్యాలు చెప్పుకున్నాం. శరీరం గురించి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. అది కాదు, సారీ, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. అంటే ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మినంత మాత్రాన ఈ శరీరం ఏమి అటు నుంచి ఇటు మారిపోతుంది. ఎప్పుడండి మారుతుంది? మరి మన శరీరం ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఎప్పుడు మారుతుందండి ఈ శరీరం? పాపం లేకుండా ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడు దేవునికి అనుకూలమైన శరీరంగా మారుతుందంటే, మనం కొన్ని చేస్తేనే అది మారుతుంది. మనం కొన్ని చెయ్యాలి, దానికదే ఆటోమేటిక్గా మారదు. దానికదే ఆటోమేటిక్గా మారే రోజు ఉంది. ఎప్పుడో తెలుసా? మనం చచ్చిపోతాం కదా. చనిపోయినప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు తిరిగి వస్తాడు కదా, మన శరీరాలు మహిమా శరీరాలుగా పైకి లేవనెత్తబడతాయి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు కదా. పట్టు బాబు బ్యాక్. తను అక్కడుంది. నువ్వు వెళ్తావా? నాన్నమ్మని జుట్టు చెరిపేవనుకో, నీ పిల్లకి తీసేస్తాను. అర్థమైందా? కాముగా. ఓకేనా? ఏం చెప్తున్నాను? ఈ శరీరం మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా అయితే చనిపోయి 3వ రోజుని ఆయన తిరిగి లేస్తాడు. ఎలాగా? ఆత్మలో కాదు, మహిమా శరీరంతో. ఆయన శరీరంతో ఉన్నాడు, ఆయన మహిమా శరీరంతో తిరిగి లేచాడు. మనం కూడా మహిమా శరీరంతో తిరిగి లేస్తాము. హల్లెలూయా. ఓన్లీ ఆత్మలు తిరుగుతాయి అనుకోకండి, మనం మన శరీరాలతోని మహిమా శరీరాలతో తిరిగి లేస్తాము. లేచి ఆయనతో పాటు సదాకాలం ఉంటాము. ఓకేనా? సో ఈ శరీరాలు కలిగి ఉన్న మనం చాలా మంది ఏమనుకుంటారంటే, నేను రక్షించబడి చాలా కాలం అయిపోయింది కాబట్టి, చాలా కాలం అయింది కాబట్టి వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారు అని అనుకుంటారు. లేకపోతే నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను కాబట్టి నేను చాలా పరిశుద్ధంగా నా శరీరాన్ని ఉంచుకుంటానని అనుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, నువ్వు రక్షించబడి నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదిగిపోయినా, నీ శరీరం ఎన్నటికీ తప్పుడు విషయాలనే కోరుకుంటుంది. ఇది సత్యం. నువ్వు ఎవరివైనా, దైవజనుడివైనా లేకపోతే విశ్వాసివైనా, చాలా సంవత్సరాలైనా, నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నా, శరీరం ఖచ్చితంగా తప్పుడు విషయాల కోసం ఖచ్చితంగా వెతుక్కుంటుందని వదిలేకండి, మీరు దేవుడికి దూరం అయిపోతారు. కాబట్టి ఇలా వెతుక్కునే శరీరాన్ని దేవుడు ఏమీ చేయలేడు. దేవుడు కొన్ని చెప్పాడు, ఎలా ఉంటే నీ శరీరాన్ని నువ్వు పవిత్రంగా ఉంచుకోగలవు, ఎలా ఉంటే నువ్వు పరిశుద్ధపరచబడగలవు, ఎలా ఉంటే అంటే ఫస్ట్ది ఏం చెప్పాడు? కొన్ని సూచనలు ఇచ్చాడు అనమాట. ఎలా ఉంచుకోవాలి మన శరీరాన్ని? ఎవరు ఉంచుకోవాలి శ్రీను గారు? మనమే ఉంచుకోవాలి. దేవుడు వచ్చి మన అలవాట్లు తీసేస్తాడా? మనమే అలవాట్లు మానేయాలి. దేవుడు వచ్చి నువ్వు ఈ తప్పు చేయకు అని నిన్ను లాగేస్తాడు అక్కడి నుంచి? మనమే చెయ్యాలి. ఈ శరీరాన్ని దేవుని వాక్యం చెప్తుంది, సజీవ యాగంగా మీ శరీరాలని సమర్పించుకోండి. సజీవ యాగం అంటే కిందటి వివరం చెప్పాను కదా, బ్రతికి ఉండగానే చంపాడు. బ్రతికుండగానే చంపడం. చచ్చిపోయినోడిని చంపేస్తే ఆడికి ఏమన్నా నొప్పి వస్తుందా? నొప్పి రాదు. బ్రతికున్నోడిని చంపితే ఏమవుతుంది? వాడికి నొప్పి వస్తుంది. కాలుతో ఉంటే నొప్పి వస్తుంది, సులువేస్తూ ఉంటే నొప్పి వస్తుంది. అందుకని పౌలు చెప్తాడు, నేను నా శరీరాన్ని దాని దురాశలతో సిలువకు వేస్తున్నానని చెప్తుంది. ఏదైతే నన్ను అపవిత్రం చేస్తుందో దానితోనే సిలువేస్తున్నాను. నా చేతికి ఏదైనా తప్పు పని చేయడం ఇష్టమైతే దాన్ని సిలువేస్తున్నాను. నా కంటికి ఏదైనా తప్పు చేయాలని వస్తే నా కంటినే సిలువేస్తున్నాను. సిలువేసినప్పుడు నొప్పి లేకుండా ఉంటుందా? ఎంత నొప్పి ఉంటుంది? ఆ గొప్ప యేసయ్యే దేవా దేవా అని ఎంతో బాధపడ్డాడు. అవునా?
సో సిలువేసినప్పుడు నీ శరీరం కావాలనుకుంటున్న దాన్ని నువ్వు వద్దు అనుకున్నప్పుడు శరీరం చాలా శ్రమ పడుతుంది. శ్రమ పడు అని దేవుని వాక్యం చెప్తుంది. శ్రమ పడు అని. ఓకేనా? సో దేవుని వాక్యం మొట్టమొదటి మనకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీ శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. ఎందుకు నువ్వు తాగడం మానేస్తావు? ఎందుకు తప్పు పని చేయట్లేదు? ఎందుకు వద్దు అనుకుంటున్నావు? ఎవరి కోసం వద్దు అనుకుంటున్నావు? నేను చెప్పానన్నా? లేకపోతే నేను ఎవరైనా చెప్పారన్నా? మీ ఇంట్లో ఎవరు చెప్పారన్నా? దేవుడు చెప్పాడు. కాబట్టి ఎవరు నువ్వు చెప్పావు, నేను చేయను. చాలా క్రషింగ్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, మనసుకి శరీరానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ సజీవ యాగంగా నేను నువ్వు ఎవరిని ఎవరు సమర్పించుకోవాలి? నన్ను నేనే. నన్ను అంటే ఎవరు? తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మళ్ళీ ఉంటుంది. ఏంటి? 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధ అయిన ధనాపేక్షని చంపేయండి. ఎవరు చంపాలి? మనమే చంపాలి. దేవుడు వచ్చి హత్య చేయడు. పక్కళ్ళు వచ్చి చంపితే మనం చచ్చిపోతాం. ఎవరు చచ్చిపోవాలి? మనకి మనమే చంపేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 3వది, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను. ఇక్కడ మనం చెప్పుకున్న లాస్ట్ టైం, నా శరీరాన్ని నేను లోబరుచుకుంటున్నాను. ఆ నేను ఎవరు? నా శరీరం ఎవరు? దానిని అంటే ఈ శరీరాన్ని నేను లోబరుచుకుంటున్నాను. ఈ శరీరం వేరు, నేను వేరు కాదు కదా. అంటే ఎవరు? నా ఆత్మతో నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? లోబరుచుకున్నాను, నల్లగొడుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ 2 నేనులు ఉన్నాయి. ఒక నేను దేని గురించి చెప్తుంది? ఆత్మను గురించి చెప్తుంది. ఇంకొకటి ఏంటి? శరీరం గురించి చెప్తుంది. దీన్నే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ బయట మనకు కనిపించే దీన్ని బాహ్య పురుషుడు అని చెప్తుంది. లోపలున్న మన ఆత్మని ఆంతరంగిక పురుషుడు అని బైబిల్ చెప్తుంది. వాటి పేర్లు అన్నమాట. ఓకేనా? ఆత్మ, శరీరం ఎలాగో అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే మనకు కనబడే శరీరం, అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ ఉన్నాడు. అంటే ఈ శరీరాన్ని నల్లగొట్టాలంటే లోపల ఉన్న మన ఆత్మ, ఏ ఆత్మ? చచ్చిపోయిన ఆత్మ కాదు. యేసయ్యని నమ్ముకోగానే నీ ఆత్మ బ్రతికింది. ఆ ఆత్మతో, నువ్వు బ్రతికిన ఆత్మతో, నూతన సృష్టివైన నువ్వు బయట పాపానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్న ఈ శరీరాన్ని నువ్వేం చేయాలి? నల్లగొట్టాలి, లోబరుచుకోవాలి, నీ స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. మరియు మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించొద్దు, మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. మీ శరీరాలను మీరు పాపానికి లోబరచొద్దు. మీ శరీరాన్ని పాపానికి లోపరచొద్దు. దేనికి లోబరచాలి? దేవునికి లోబరచాలి. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం మనకి చెప్పారు. ఓకేనా? సో ఇక్కడ రెండిటి గురించి చెప్తున్నాడు. ఏంటి? నువ్వు నీ అవయవాలని, నేను నా శరీరాన్ని, నేను నన్ను లోబరుచుకుంటున్నాను. అంటే నా ఆత్మతో నేను నా శరీరాన్ని లోబరుచుకుంటున్నానని పదే పదే చెప్తున్నాడు. సో దాని గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఇంగ్లీష్లో హౌస్ అని ఉంటుంది, అంటే ఇల్లు. ఓకేనా? మనం ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం. ఇంట్లో మనం అద్దెకుంటున్నాం. కానీ మన గురించి మనం పట్టించుకోకుండా ఇల్లు గురించే పట్టించుకుంటున్నాం.
మన తిండి మనం తినట్లేదు, మనం బాగుండట్లేదు. దేని గురించి పట్టించుకుంటున్నాం? ఇల్లు గురించి. మనం ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం. ఏంటా ఇల్లు? ఈ శరీరం. ఇది అద్దిల్లని, కొన్ని రోజులకి ఈ అద్దిల్లు మట్టి పోలైపోతుందని, ఎవడైనా ఈ ఇల్లును, ఈ అద్దింటిని వదిలేసే వాళ్ళని, ఎవడైనా, అది పెద్ద గనుడైనా గణహీనుడైనా నేనైనా నువ్వైనా, ఒకరోజు ఈ ఇల్లు మట్టి పాలైపోతుంది. నేను నిజమైన నేను అంటే నా ఆత్మ దేవుని యొద్దకు చేరుతుందన్న విషయం మర్చిపోయి ఇల్లును బాగు చేసుకోవడానికే బతుకుతాం తప్ప మనల్ని మనం బలపరుచుకోవడానికి చాలా మంది ఆలోచించరు. అందుకనే చచ్చిన తర్వాత ఏముంటది అంటారు. చచ్చిన తర్వాత ఏముంటది అన్నది ఏం చెప్తుంది? దేవుని వాక్యమే చెప్తుంది. చచ్చిన తర్వాతే అసలైంది ఉంది. అక్కడ నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు కాబట్టి, అక్కడ నువ్వు దేవుడితో ఉండాలి కాబట్టి, ఈ ఇంట్లో ఉన్నప్పుడే, అంటే మనం శరీరంలో ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. పరలోకానికి వెళ్దామా నరకానికి వెళ్దామని సెలెక్ట్ చేసుకోవాలి. పరలోకం నువ్వు ఒక్కడివి వెళ్ళిపోలేవు, నీ వల్ల కాదు. పరలోకానికి వెళ్ళడానికి ఒకే మార్గం, నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరుతారు, లేని వాళ్ళు నరకానికి నాశనానికి గురైపోతారు. ఓకేనా? సో దేవుని వాక్యం చెప్తుంది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను. అంటే రోజు రోజుకి ఏమవుతాం? మనం ముసలవుతాం. ముసలై ఏమవుతాం? బాగా ముసలై రకరకాల పరిస్థితులు వచ్చి ఏదో ఒక రోజు ఈ నివాసం ఏమవుతుంది? శిథిలమైపోతుంది. ఎవరైనా ఒకటే, ఎవరైనా అందమైన బొమ్మలైనా ఒకటే, కార్లైనా ఒకటే, క్రీడాకారులైనా ఒకటే, ఎవడైనా శిథిలమైపోవలసిందే. శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకు, అంటే మన ఆత్మ మన కోసం ఉంది. అది చేతితో చేయబడలేదు, దేవుడు తన యొక్క జీవవాయువుని పంపాడు. చేతితో కట్టబడింది అది కాదు, అది పరలోక రాజ్యానికి చేర్చబడేది. ఓకేనా? నెక్స్ట్ 3వ వచనం, ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయాలని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకొనుగోర్చున్నాం. ఈ ఆత్మ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ప్రభువా నీ చెంతకి ఎప్పుడు చేరుతాం? ప్రభువా ఆయన దగ్గరికి వెళ్తేనే విశ్రాంతి. తీసేయాలని కాదు, ఈ గుడారం అర్జెంటుగా తీసేయాలని కాదు, కానీ దీనిలో మూలుగుచున్నాం. ఎప్పుడు? మరలా ఆయనతో మనం ఏకమయ్యే వరకు మూలుగుతూనే ఉంటాం ఇక్కడ. ఎందుకంటే ఈ జీవితంలో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, వేదనలు గుండా ప్రయాణం చేస్తూనే ఉండాల్సిందే. హల్లెలూయా. ఇది కాబట్టి ఈ శరీరం కేవలం ఒక అద్దె ఇల్లు అన్న విషయాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకోవాలి. శరీరం ఏంటి? అద్దె ఇల్లు. అయినా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ శరీరంలో రక్షించబడ్డని ఆత్మ నివాసం చేస్తుంది కాబట్టి, ఆ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీతో నివాసం చేస్తున్నాడు కాబట్టి, మంటి ఘటమైన ఈ శరీరాన్ని దేవుడు చెప్తున్నాడు ఇది నా ఆలయం అని అంటాడు. హల్లెలూయా. ఇది నా ఆలయం, ఇది నా ఆలయం, ఇది మీ ఆలయం అని, మీ దేహము నాకు ఆలయం అని మీకు తెలియదా అని అంటాడు ఆయన. అందుకని హల్లెలూయా. కాబట్టే ఈ శరీరాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ శరీరం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడదు. చాలాసార్లు కొంతమందికి మీకు డౌట్ రావచ్చేమో, అబ్బా నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, ఇంత బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడితో ఇంత బాగా నేను రోజుకి దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నాను కదా, ఎందుకు ఈ పాప ఆలోచనలు, ఎందుకు ఈ పాపం గురించి ఆశ, ఎందుకు ఇలాగా నేను ఉంటున్నానని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నువ్వు చనిపోయే వరకు ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. పాపపు ఆలోచన వచ్చినంత మాత్రం నువ్వు పాపివైపోవు, దాన్ని క్రియారూపంలోకి తీసుకొస్తావు చూడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలేని. హల్లెలూయా. కాబట్టి ఈ బాహ్య పురుషుడు అంటే మన యొక్క శరీరాన్ని మనం చాలా పరిశుద్ధంగా ఉంచడానికి మనమే కొన్ని పనులు చేయాలి. ఆటోమేటిక్గా అది జరగదు. సజీవయంగా సమర్పించుకోవాలి, సిలువ వేయాలి, దాన్ని లోబరుచుకోవాలి, ఆత్మ చేత ఈ శరీర కార్యాలని చంపివేయాలి. ఇది తప్ప వేరొక సొల్యూషన్ లేదు.
మీరు మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా, మీరు 365 రోజులు 24 గంటలు ప్రతి వారాలన్నీ నెలలన్నీ కూర్చొని ప్రార్థన చేసి ప్రభువా నన్ను ఈ శరీర కార్యం నుంచి విడిపించు, ప్రభువా విడిపించు అన్న ఆయన ఏమి చేయలేడు. నువ్వు మారాలి, నువ్వు చేయాలి, నేను చేయాలి. నువ్వే మారాలి, నువ్వే చేయాలి, నేనే మారాలి, నేనే చేయాలి తప్ప ఆయన వచ్చి చేయడు. చాలా మంది క్రైస్తవులు అక్కడే మోసపోతున్నారు. దేవుడు మారుస్తాడండి, ఎందుకు మారుస్తాడు? ఆయనకి ఏం పని మార్చడానికి? ఆయన నేను మార్చాల్సింది మార్చేశాడు. నీ యొక్క ఆత్మని ఆయన రక్షించుకున్నాడు. అక్కడి నుంచి చేయాల్సింది నువ్వే చేయాలి. హల్లెలూయా. ఇంకా 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. రోజు రోజుకి శరీరం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు కాక, మన లోపల ఉన్నటువంటి శరీరం, మన ఆంతర్య పురుషుడు మాత్రం దినదినం ఎదుగుచున్నాడు. హల్లెలూయా. అలాగే దీన్ని పేతురు పత్రికలో అయితే ఎలా మాట్లాడతాడంటే 3వ అధ్యాయంలో 1 పేతురు 3వ అధ్యాయం అదేనండి, జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం, కిందనేముంది, అంతరంగ పురుషుడు మీకు అలంకారంగా ఉండాలి. మీ హృదయ స్వభావం ఎంత అందంగా ఉండాలి కానీ బయట వేసుకునేవి కావు. అంటే బైబిల్ మనల్ని ఏం పిలుస్తుంది? ఆంతర్య పురుషుడని, అంతరంగ పురుషుడని మన కోసం చెప్తుంది. ఈ బయట ఉన్న శరీరాన్ని ఒక ఇల్లు, అద్దెకునే ఇల్లుగా పిలుస్తుంది. బాహ్య పురుషుడు అని పిలుస్తుంది. ఈ బాహ్య పురుషుడు దినదినానికి కృషించిపోతాడు. ఈ బాహ్య పురుషుడు ఎన్నటెన్నటికి పాపాన్నే కోరుకుంటుంది. బాహ్య పురుషుడు ఎన్నటెన్నటికి దేవునికి వ్యతిరేకంగా ఉండాలని ఆశిస్తుంది. ఎప్పుడు ఆత్మకి విరోధంగా శరీరం నడుస్తూనే ఉంటది. దీనిని లోబరుచుకోవాలంటే మన ఆత్మతో ఈ శరీర కార్యాలని చంపాలి, లోబరుచుకోవాలి, దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. అర్థమైంది కదా? అయితే మన క్రైస్తవ సంఘాల్లో ఏమవుతుందంటే చాలాసార్లు ఎలా అంటే ఇది శరీర కార్యమని అర్థం కాక, ఇది శరీరం కోరుకుంటున్న కోరికలని అర్థం కాక చాలాసార్లు యేసునామంలో అపవిత్రాత్మ పో 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 అంటూ ఉంటాం. కానీ కారణం ఎవరు? నీ శరీరం వల్ల నువ్వు సాతానికి చోటిస్తున్నావు తప్ప సాతాను డైరెక్ట్ గా నీ శరీరంలోకి రాడు. సాతాను డైరెక్ట్ గా నీ శరీరాన్ని తాకలేడు. నువ్వు ప్లేస్ ఇస్తే తప్ప, నువ్వు డోర్ ఓపెన్ చేస్తే తప్ప వాడు నిన్ను తాకలేడు. నువ్వు చోటిచ్చి నీ శరీర కార్యాలని నువ్వు గద్దించకుండా నువ్వేం చేస్తున్నావు? సాతానా పో, సాతానా పో, సాతానా పో అని అంటున్నావు. చెప్పానుగా, సాతాను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, వీళ్ళు నన్నెందుకు అంటున్నారు హల్లెలూయా. అది అర్థమైందా? కాబట్టి మనం చేయాల్సిన కొన్ని చేయాలి. మనసు గురించి చెప్పుకున్నాం కదా, ఆలోచనలు, భావోద్రేకాలన్నీ. ఇప్పుడు శరీరం గురించి చెప్పుకున్నాం, ఇది కూడా మనమే చేయాలి. రోమిలికి రాసిన పత్రిక 12:1 చూసాం కదా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏమనంది చెప్పండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను బతిమాలుతున్నాను. నేను చేయనండి అన్నావు అనుకో, ఇది ఎవరంటే అపోస్తలులైన పౌలు చేస్తాడు, పెద్ద పెద్ద దైవజనులు చేస్తారు. మాకేం పని అండి సజీవ యాగంగా సమర్పించుకోవాలి, మేము సమర్పించుకోము అన్నారు అనుకోండి. ఓకే, రైటే, మీరు అలాగే ఉండండి. కాకపోతే వెంటనే ఏమవుతుందంటే మీరు సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోతారు. అంతే, ఇంకేం జరగదు. సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఎవరో పరిశుద్ధులు, ఎవరో సేవకులు, ఎవరో దైవజనులు అనుకుని మోసపోతున్నారేమో. మనోడి పని అదే కదా, మోసం చేయడం. సజీవంగా ఎంత చిన్న వయసులో నువ్వు సమర్పించుకోవడం ఏంటి? అసలు నీ వయసు ఎంత, నువ్వెంత?
అసలు ఎంత కుర్రోడివి నువ్వు సమర్పించుకోవడం ఏంటని చెప్తూ ఉంటాడు. తర్వాత సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఎవరో గొప్ప దైవజనులు సమర్పించుకుంటారు, మనకు కాదని అనుకుంటున్నారేమో. ఇమ్మీడియట్ గా నువ్వు ఒకవేళ సజీవ యాగంగా సమర్పించుకోకపోతే నువ్వు సాతాను ఆధిపత్యం కిందకి వచ్చేస్తావు. వాడు నిన్ను రూల్ చేయడం మొదలు పెడతాడు. వాడు నీ శరీరాన్ని పాపానికి వాడుకుంటాడు. వాడు నీ మనసుని చిత్రం చేస్తాడు. వాడు నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, సాక్రిఫైస్ సజీవ యాగంగా సమర్పించుకుందా వద్దా? తప్పదు. సమర్పించుకోకపోతే ఆడు మనకు సమర్పించుకుంటాడు. ఆడు మనకు సమర్పించుకొని ఎలాగైనా మనకు సేవ చేయాలని ఆడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అర్జెంటుగా ఆయనకి సమర్పించుకోవడం అన్నదే మేలు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సజీవ యాగంగా నీ శరీరాన్ని నేను సజీవ యాగంగా సమర్పించుకున్నానో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రివర్స్ జరుగుతుంది. మనం సాతాను మీద ఆధిపత్యం చేయగలుగుతాం. అర్థమైందా? మనం సజీవంగా సమర్పించుకుంటే మనం ఎవరి మీద ఆధిపత్యం చెలాయించగలం? సాతాను మీద. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది? సజీవ యాగంగా సమర్పించుకో. దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో గెట్ అవుట్ అంటే వాడు వెళ్ళాల్సిందే. నువ్వు లోబడకుండా గెట్ అవుట్ అన్నావు అనుకో, నువ్వు నా సొత్తు అంటాడు ఆడు. నువ్వు నా సొత్తు, నువ్వెందుకు నన్ను వెళ్ళమంటావు? నువ్వు నాకు అధికారం ఇచ్చావు, నీ మీద నాకు అధికారం ఉంది, నేను వెళ్ళవదలగలను అని అంటాడు. ఆడు పారిపోడు, పరిగెత్తుకొని మన దగ్గరకు వస్తాడు. పరిగెత్తుకొని మన దగ్గరికి వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సజీవ యాగంగా మన జీవితాలను సమర్పించుకుంటే, అంటే దేవుడికి వెంటనే లోబడితే దేవుని యొక్క అధికారాన్ని చలాయించే శక్తి మనకు వస్తుంది. అందుకే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. నేను చెయ్యలేదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నేను చేయను, అంతే, నేను చేయను అని చెప్పి యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేరేపించే దురాత్మ పో ఇక్కడి నుంచి అంటే పోతుంది. కానీ నువ్వు వాడి చేతిలో చేయేసి పో అంటే ఆడు నీకన్నా గట్టిగా పట్టుకుంటాడు నీ చేతిని, చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకు? నాశనం చేయడానికి, దొంగతనాన్ని హత్యని చేయడానికి, దోచుకోవడానికి చేతిని పట్టుకుంటాడు. హల్లెలూయా. ఒకటే, దేవుని వాక్యాన్ని మనం చేస్తే ఆయన చేతుల్లో ఉంటాం. దేవుని వాక్యం చేయకపోతే వాడి చేతుల్లో ఖచ్చితంగా ఉంటాం. మోసపోతాం. వాడు మనల్ని కొట్టి చంపాడు కానీ మోసపోతూ ఉంటాం అనవసరంగా. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. నీ మైండ్ అంటే నీ మనస్సు రూపాంతరం చెందకుండా, నీ శరీరం దేవునికి లోపరచకుండా నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడ్డం అన్నది అసాధ్యం. దేవుని ఆత్మ నిన్ను నడిపించాలంటే ఖచ్చితంగా నీ మనస్సు దేవుని వాక్యానుసారంగా మారాల్సిందే. నీ శరీరాన్ని దేవునికి లోపరుచుకోవాల్సిందే. అప్పుడే నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతావు తప్ప మామూలుగా దేవుని ఆత్మచేత నడిపించబడ్డానికి నీ కళ్ళు కనబడవు కూడా. అందుకనే చెప్పాం కదా, ఉత్తమము అనుకూలము అయినటువంటి దేవుని చిత్తం మీద ఎరిగి పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం. ఎప్పుడైతే మనసు మారుతుందో దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. మనసు మారకపోతే గురుడితనంలోనే ఉంటాం. ఏది చెప్పినా మైండ్కి ఎక్కదు, ఏదైనా చెప్పినా చిరాకు వస్తుంది కూడా. ఏది చెప్పు, నీ ఇలా కాదు కదా నేను జీవించాల్సింది, నేను దేవుని బిడ్డను కదా, నా బ్రతుకు వేరే కదా అని నువ్వు నీ మనసుని, నీ ఆలోచనని, నీ ఎమోషన్స్ని దేవుని వాక్యానికి చెరపడితే తప్ప నీకు దేవుని చిత్తం అర్థమవుదు. చెప్పినోడు పిచ్చోళ్ళ కనబడతాడు నీకు, అంతే. కాబట్టి మనకు దేవుని చిత్తం ఎరగాలంటే ఖచ్చితంగా మన మనస్సు దేవుని వాక్యానుసారంగా మారాలి, మన శరీరాలని దేవునికి లోబరుచుకోవాలి. అప్పుడే దేవుని ఆత్మచేతను నడిపించబడగలుగుతావు తప్ప ఇద్దరు సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవగలరా? కోపం వస్తే ముందుకెళ్ళిపోతాం, వెనక్కి వచ్చేస్తాం, అంతేనా? ఎప్పుడు ఇద్దరు చేయి చేపట్టుకుని నడవగలరు? ఇద్దరి అభిప్రాయాలు ఒకటైనప్పుడు.
దేవునితో మన అభిప్రాయం ఏకమైనప్పుడు, ఆ పరిశుద్ధతో మన పరిశుద్ధత ఏకమైనప్పుడు ఆయన చేయి పట్టుకొని మనం నడవగలం తప్ప ముందుకి వెనక్కి మనం నడవలేం. దేవుని ఆత్మచేత నడిపించబడాలంటే ఖచ్చితంగా మన మనసు మారి నూతనం అవ్వాలి, మన శరీరాలని ఆయనకి సమర్పించుకోవాలి. హల్లెలూయా. చాలాసార్లు మన యొక్క శరీర సంబంధమైన జీవితం అంటే చూడండి, 1 కొరింథీలో శరీర సంబంధమైన జీవితం అంటే 1 కొరింథీలో ఉంటుంది ఒక మాట చూడండి. ఇక్కడ 3 రకాల మనుషులు ఉంటారు. 2వ అధ్యాయం 14వ వచనం నుంచి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, శరీర సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన మనుషుడు. ఓకేనా? ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే న్యాచురల్. మీకు ఈ పదమే బాగా అర్థం అవుతుంది. న్యాచురల్గా ఉండడం అంటారు కదా, అంటే వాడికి అసలు యేసయ్య గురించి తెలియదు, సున్నా. రక్షణ లేని వాళ్ళందరినీ ప్రకృతి సంబంధమైన మనుషులు, న్యాచురల్ పీపుల్ అని అంటారు. ఓకేనా? ఓకే, మనం రక్షించబడిపోయాం, మనందరం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాం. మళ్ళీ క్రైస్తవుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. యేసుప్రభుని చాలా సార్లు మనకు అనుమానం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకున్నారు కదా వాళ్ళేంటి అలా ఉన్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారు కదా వాళ్ళేంటి అలా ఉన్నారు. ఎందుకు అలా ఉంటారు తెలుసా? క్రైస్తవులు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు శరీర సంబంధమైన మనుషులు, ఒకరు ఆత్మ సంబంధమైన మనుషులు. హల్లెలూయా. శరీర సంబంధమైన మనుషులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారు. ఓకేనా? సో శరీర సంబంధమైన మనస్సుని మనం కలిగి చాలాసార్లు ఏమనుకుంటామంటే అది దెయ్యం, అది అపవిత్రాత్మ, అది దుష్ట శక్తులు అనుకుంటాం. కానీ అది మన శరీర సంబంధమైన స్థితి. అది మనం కార్నాలిటీలో శరీర సంబంధంగా మనం ఉంటున్నాం, దైవ శక్తులు కాదు. ఆ రెండిటి గురించి మనకి అర్థం కావాలి. నువ్వు శరీర సంబంధంగా బ్రతుకుతూ అదిగో నన్ను అపవిత్రాత్మ ప్రేరేపిస్తుంది, అదిగో నన్ను దుష్టశక్తి ప్రేరేపిస్తుందని అనకూడదు. అసలు శరీర సంబంధం అంటే ఏంటి అన్నది మనం ఆలోచిస్తే ఒక డిక్షనరీ ఉంటుందంట. అది క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న పదాలకి అర్థాలు చెప్పే డిక్షనరీ అంటే దాని అర్థం ఏంటి అని చెప్తుంది. దాని ప్రకారం కార్నాలిటీ అంటే శరీర సంబంధం అంటే ఏంటో తెలుసా? అది అర్థమైన వాళ్ళు వినండి. ఇంద్రియ జ్ఞానం కలిగి, అంటే జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయో దాన్ని అనుసరించి ఉంటుంది. ఓకేనా? చూసేదే నమ్ముతుంది, వినేదే నమ్ముతుంది, మాట్లాడేదే నమ్ముతుంది, అర్థమయ్యేదే అనుకుంటుంది. ఓకేనా? కలిగి ఒక జంతువుకు కలిగిన కోరికలను కలిగి ఉంటుందంట. ఒక జంతువుకి కలిగిన కోరికలు, వావి వరస, ఏది రైటు ఏది రాంగు, ఏది తినొచ్చు ఏది తినకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండదు, ఇవేమి ఒక జంతువుకి తెలియదు. అలాగా ఉండే మనసునే శరీర సంబంధమైన మనసు అంటారు. అది ప్రతి క్రైస్తవుల్లో ఉంటుంది. అసహ్యంగా ఉంది కదా, కానీ అది నిజం. అది కార్నాలిటీ అంటే. కొన్నిసార్లు మనం శరీర సంబంధంగా ఉంటాం, కొన్నిసార్లు మనం ఆత్మ సంబంధంగా ఉంటాం. శరీర సంబంధంగా ఉన్నాం అంటే ఏంటంటే ఒక జంతువు కలిగిన కోరికల్ని, ఒక జంతువు కలిగిన మనస్సుని మనం కలిగి ఉండడం అని అర్థం. ఒక ఆయన ప్రీచింగ్ చేస్తూ చెప్పాడంట, కెన్నెత్ ఏ. హ్యాగన్ గారు నోట్ చేసుకున్నారంట ఆ పాయింట్ని. ఆయన ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే, ప్రసంగం యొక్క టైటిల్ నేను జంతువు, నా జంతువుతో నా పోరాటం అని పెట్టాడంట. ఆ జంతువు ఎవరు? శరీర సంబంధమైన మనస్సు. ఎంతవరకు ఉంటుంది శరీర సంబంధమైన మనస్సు మనందరిలో? మనం ఈ భూమిని వదిలే వరకు ఉంటుంది. ఈ భూమిని వదిలే వరకు ఉంటుంది. ఓకేనా? అమ్మయ్య ఎలాగో ఉంటుందని ప్రొసీడ్ అయిపోకండి. ఉండకుండా అది మనం దాన్ని ప్రకారం చేయకుండా ఉండేలాగా చేయడమే మన పని. ఎప్పుడు కోరుకోవడం వేరు, కోరుకున్నది చేయడం వేరు. కోరుకుంటూ ఉంటుందని ఎలాగో కోరుకుంటుంది కదండి. అపోస్తలుడైన పౌలే కోరుకున్నాడు, ఇంక మనం ఏమంటే వెళ్ళిపోవడం కాదు. ఆయన ఎలాగైతే జయించాడో మనం కూడా అలాగా జయించాలి. అందుకే నేను నడిచిన ప్రకారం మీరు నడవండి, నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు అంత ధైర్యంగా చెప్పేది. అందుకే హల్లెలూయా. సో అది జంతువు
జంతువు కలిగినటువంటి ఆశలు ఉంటాయంట, కలిగి మానవ స్వభావాన్ని కలిగి ఉంటుందంట. అంటే దేవుని స్వభావాన్ని కలిగి ఉండకుండా మానవ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవ స్వభావం పడిపోయిన స్వభావం, మానవ స్వభావం పాపాన్ని కోరుకునే స్వభావాన్ని కలిగి ఉంటుందంట. అది అంటే శరీరానికి జంతువు కలిగిన కోరికలు, మనసుకేమో మానవ సంబంధమైనటువంటి మనస్సు. ఓకేనా? ఇలా ఉండి ఇంద్రియ జ్ఞానంతో నడుస్తూ ఉంటది. చూసేది, విన్నది, తాకేదే మనకు కావాలి తప్ప నిజమైనది మనం కోరుకోకుండా ఉంటాం అన్నమాట. ఇది శరీర సంబంధమైన మనస్సు అంటే. దేవుని వాక్యం చెప్తుంది, మీరు శరీర సంబంధులై ఉండకూడదు. ఎలా ఉండాలి? మీరు ఆత్మ సంబంధులై ఉండాలి. మీరు దేవుని వాక్యానుసారంగా నడవాలి, దేవుని ఆత్మను అనుసరించి నడవాలి. శరీరానికి మీరు రుణస్థులు కాదు అని దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మీరు శరీరాచలను నెరవేర్చడానికి మీరు శరీరానికి రుణస్థులు. అంటే అప్పు ఇచ్చినోడు ఎలా ఉంటాడు? ఈ అప్పు అని అంటాడు కదా. అలాగే నీ శరీరం డిమాండ్ చేస్తుంది. శరీరానికి నువ్వు రుణస్థుడు కాదు. శరీరం ఏమి నీకు అప్పు ఇవ్వలేదు. శరీరాన్ని చంపేసే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు శరీరానికి రుణస్థుడివి కాదు. శరీరం చెప్పినట్టు ప్రవర్తించవలసిన అవసరత నీకు లేదు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనం ఆత్మ సంబంధంగా ఉండాలి, కానీ శరీర సంబంధంగా ఉండకూడదు. అందుకని కొంతమంది ఈ విషయాన్ని నేర్చుకోక చాలా మంది గొప్ప కృపావరాలు ఉన్నోళ్ళు ఉంటారు. కృపావరాలు అంటే ఏంటి గుర్తున్నాయా? 9 కృపావరాలు. అద్భుతాలు చేసే శక్తి, ఆశ్చర్యకార్యాలు చేసే, సూచక్రియలు చేసే శక్తి, ప్రవచన వరాలు, భాషలకు అర్థం చెప్పే శక్తి, గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి కృపావరాలు కలిగిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని నేర్చుకోక వాళ్ళు క్రైస్తవ్యంలో పసిపిల్లల్లాగే ఉండిపోతారు. చాలా మంది అందుకనే ఇంకా అలాగే ఉండిపోతారు. నాకు ఈ విషయం తెలియక అప్పట్లో లేండి, ఇక్కడ బక్సింగ్ ఫెలోషిప్లో కొంతమంది దైవజనులు వచ్చేవారు. వాళ్ళ ఒక రూమ్ లో ఫుడ్ అది పెడతారు కదా. పెట్టినప్పుడు వణికిపోయేవారు అందరూ. ఏమైందంటే అమ్మ బాబోయ్ చాలా కోపం అయింది కానివ్వరు. నాకు అర్థమయ్యేది కాదు, దైవజనుడు కోపం ఎందుకు? ఏసై కోపం ఉంటుందా? ఏసైని పోలి కదా దైవజనుడు ఉండాలి. అమ్మో ఆయన కోపం ఎక్కువ అనేవారు. కోపం అని నాకు అర్థమయ్యేది కాదు. కోపం ఎందుకు? దేనికి? వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే కోపం, సరైన ఫుడ్ లేకపోతే కోపం, సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోతే కోపం. ఇవేం కోపాలు ఉంటే ఇంకో కోపం కదా ఉండాలి. పరిశుద్ధమైన కోపం దేనికో ఉండాలి, దేనికి కాదు కదా. సో వాళ్ళెవరు మళ్ళీ ప్రీచ్ చేస్తే వేల మంది ప్రజలు అల్లల్లాడిపోతారు అన్నమాట. అద్భుతమైన ప్రీచర్స్, అనేకమైన బోధించే సామర్థ్యం ఉంది, స్వస్థత వరం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ శరీరాన్ని లోబరుచుకునే ఆ విషయం తెలియక చాలా మంది గొప్ప గొప్ప దైవజనులైన విశ్వాసులైన వాళ్ళు ఎలా ఉంటున్నారంటే చిన్న బిడ్డల్లాగే ఉంటున్నారు, శరీర సంబంధంగానే ఉంటున్నారు. ఏంటండి ఈ శరీర సంబంధం? ఏంటి శరీర సంబంధం అంటే మనకి ఒకే ఒకటి కనిపిస్తుంది. శరీర సంబంధం అనగానే ఒక్కటే ఆలోచిస్తాం. ఏంటది? చెప్పాలి బయటికి మాట్లాడండి. శరీర సంబంధమైన క్రియలు అనగానే ఏం ఆలోచిస్తాం సాధారణంగా? పాపం అంటే వ్యభిచారం, జాగ్రత్త. ఇది తప్ప మనకి ఇంకో ఆలోచన రాదే. అఫ్ కోర్స్ అది కూడా ఒక శరీర కార్యమే, కాదనట్లేదు. ఆ రెండు ఆలోచించి అమ్మయ్య మనం చేయట్లేదని గొప్ప ఆనందపడిపోతాం చూడండి. కానీ కాదండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. ఈ కొరింథీ సంఘం గురించి తెలుసా మీకు? 1వ అధ్యాయంలో ఉంటది. వాళ్ళు ఎలా ఉంటారంట తెలుసా? 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, క్రీస్తుని గురించి సాక్ష్యం మీలో స్థిరపరచబడింది. ఆయన యందు మీరు ప్రతి విషయంలో అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులు. అంటే తెలియని విషయం అంటే ఏమీ లేదు కొరింథీ సంఘానికి. నెక్స్ట్, ఏ కృపావరమునందు లోపం లేదు. యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎవరు చూస్తున్నారు? ఇటు కొంపతీసి యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం చూస్తున్నారా?
ఎవరైనా చెప్తే గుర్తొస్తే ఏసే వస్తాడండి అని చెప్తాం తప్ప ప్రతిరోజు ఎదురు చూస్తామా? యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారంట. ఏ కృపావరాలు అంటే ఎన్ని రకాల కృపావరాలు ఉన్నాయో అన్ని రకాల కృపావరాలు ఇందులో పనిచేస్తున్నాయి ఈ కొరింథీ సంఘంలో. అంటే ఒకడు అద్భుతాలు చేస్తున్నాడు, ఒకడు సూచక్రియలు చేస్తున్నాడు, ఒకడు విశ్వాసంతో కొండలను పెకిలించేస్తున్నాడు, ఒక భాషల అర్థం చెప్పేస్తున్నాడు, ఒకటి వివేచన వరం, ఒకటి బుద్ధివాక్యం, ఒకటి జ్ఞానవాక్యం. ఏ కృపావరం నుండి లోపం లేదు, అన్ని చెప్తున్నారు. కానీ ఇక్కడ 3వ అధ్యాయం ఉంది, ఏం చెప్తున్నాడు? మీరు క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే కృపావరాలు అన్నవి మనం ఆత్మీయంగా ఎంత ఎదిగాము అన్నదానికి కొలత కాదు, కొలత కాదు. అర్థమైందా? నేను అద్భుతాలు చేసినంత మాత్రాన నేను బాగా ఎదిగానని కొలత కాదు. కృపావరాల్లో లోపం లేని వ్యక్తిని ఇక్కడ పసిబిడ్డలు అని పౌలు చెప్తున్నాడు. మీరు శరీర సంబంధులు అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. మీకు బలము చాలకపోయినందున నేను కేవలం పాలతో పెంచుతున్నాను, కానీ మీకు అన్నం పెట్టలేకపోతున్నాను. అంటే బలమైన వాక్యాన్ని నేను మీకు చెప్పలేకపోతున్నాను, అంత పసిగొడ్డుల్లాగా మీరు ఉన్నారు అని చెప్తున్నాడు. ఏంటి వీళ్ళు చేసింది? జాగ్రత్తం కూడా ఉందండి, అది కూడా ఉంది. అది ఎలాగో మనకు తెలుసు కదా, తెలియని ఒకటి చూద్దాం. చూడండి 3వ వచనం. మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని అంటున్నాడు. శరీర సంబంధం ఏంటంటే ఏంటి? జారత్వం, వ్యభిచారం మాత్రమే కాదు. ఒకరి మీద నువ్వు అసూయ పడుతుంటే, నువ్వు కలహాన్ని కలిగి ఉంటే, అది కూడా నువ్వు క్రీస్తునందు పసిబిడ్డవి. నీకు ఇంకా అసూయ ఉంది, నీకు ఇంకా నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావు. ప్రేమ లేకపోతేనే కదా అసూయ ఉంటుంది, అంతే కదా? సో శరీర సంబంధం నడుచుకునేవారు కాదా మీరు అని దేవుని వాక్యం అడుగుతుంది. ఇంకా కలహాలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎలైనగా మత్సరము వివాదం ఎక్కడ ఉండో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. ఎక్కడైతే అసూయ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, అక్కడ ప్రతి నీచమైన కార్యము జరుగుతుంది. జాగ్రత్తం అనలేదు ఇక్కడ, వ్యభిచారం అనలేదు ఇక్కడ. ఏంటది? అసూయ. ఎముకలకు కుళ్ళు. అది నీ శరీరాన్ని హింసిస్తుంది, నీ ఆత్మని చంపేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మీలో ఒకరికొకరు కలహాలు ఉండగా మీరు ఎలాగ ఆత్మ సంబంధాలు అవుతారు అని పౌలు అడుగుతున్నాడు. అంటే జాగ్రత్తము శరీర సంబంధమైంది, వ్యభిచారము శరీర సంబంధమైంది, దానితో సమానమైంది ఏంటి? అసూయ కూడా. హల్లెలూయా. కాబట్టి వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ శరీర కార్యాల గురించే చూస్తుంది. అసలు ఏంటి శరీర కార్యాలు చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొంతమంది ఎలాగో దేవుని వాక్యం చదవలేరు, కొంతమంది చదవరు. కాబట్టి చెప్పినప్పుడైనా వినండి. 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా, ఫస్ట్ది జారత్వం, అపవిత్రత, కాముకత్వం. తెలుసు మనకి. విగ్రహారాధన తెలుసు మనకి. విచారము, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. ఎన్ని ఉంటాయండి? క్రోధం ఉంటుంది, అసూయ ఉంటుంది, మద్దతులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకొక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25 నుంచి చదువుతున్నాను. అబ్బా, ఇక్కడ చాలా మంది దొరికిపోతామేమో. చూడండి, మనం ఒకరికొకరు అవయవం వల్ల ఎన్నో కనుక మీరు అబద్ధం ఆడటం మానాలంట.
అబద్ధం. సరదాగా అబద్ధాలు ఆడతారు, అవి కూడా వాడకూడదండి. సరదాగా అబద్ధాలు ఆడతారు, అది కూడా ఆడకూడదు. అబద్ధం, ఒకవేళ అబద్ధం చెప్పాల్సిన పరిస్థితే వస్తే మౌనంగా ఉండండి, కానీ అబద్ధం మాత్రం దయచేసి ఆడద్దు. ఈజీగా అబద్ధాలు చెప్తా ఉంటాం. అబద్ధం ఆడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. పిల్లల చాలా సార్లు అబద్ధాలు ఆడి మనం గొప్పగా కనబడాలనుకుంటాం, కానీ ఎందుకు పనికిరాదు. సత్యమే పనిచేస్తుంది. మౌనంగా ఉన్నా పర్వాలేదు, సత్యమే వర్కౌట్ అవుతుంది, కానీ అబద్ధం వర్కౌట్ అవ్వదు అసలు. కోపపడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటివ్వకండి. దొంగలించువాడు ఇక మీదట దొంగలించొద్దు. అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలుగా నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధి అయిన అనుకూలమైన వచనమే పలకండి. అంటే మనం మాట్లాడితే ఇతరులకి ఏ నష్టం రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం మాట్లాడుతుంటే నేను చాలాసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఒక మనిషిని మీరు ఎప్పుడు చూడరు, వినరు, ఉన్నాడో లేదో తెలియదు. నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పాను, చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. అమెరికాలో ఒకడు ఉన్నాడండి, చాలా దుష్టుడు అన్నాను అనుకో, ఎవరాడు? అసలు అమెరికాలో ఉన్నాడా? నేను చెప్పాను, ఆల్రెడీ మీ దృష్టిలో ఏమొస్తుంది? అమెరికాలో ఒకడు ఉన్నాడు, ఆడు మంచోడు కాదని మీకు వచ్చింది. అసలు ఉన్నాడా లేదా అంటే నా మాట ఏం చేసింది? అసలు లేని వ్యక్తిని సృష్టించి ఆ వ్యక్తి చెడ్డోడు అని నేను చెప్పగలిగేలా చేస్తుంది. ఓకేనా? సో మనం మాట్లాడేటప్పుడు ఎన్ని తెలియకుండా మాట్లాడుతామో మనం. అందుకనే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది కదా, సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకున్నట్టంట. ఏంటి? మాటని స్వాధీనపరుచుకున్నవాడు సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్నట్టే. ఓకేనా? ఈజీగా మన మాటలు బట్టి ఒక వ్యక్తి మీద తక్కువ భావం వస్తుంది, ఒక వ్యక్తి మీద ఎక్కువ భావం వస్తుంది. చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. సో మన కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలి. దుర్భాష ఏది మీ నోట రానివ్వకూడదు. ఇంకా 31లో ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విసర్జించండి. దూషణ అంటే ఇతరులను ఈజీగా దూషించడం. ఇవన్నీ శరీర కార్యాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఒక్క మూడే పట్టుకుంటాం, అపవిత్రత, కాముకత్వము, జారత్వము. మనకు ఏం సంబంధం లేదు, మనం పరిశుద్ధులం అయిపోయామని తీసుకుంటాం. పోయి చాలా మంది వ్యభిచారం చేయలేని వాళ్ళు ఉన్నారు లోకంలో, చాలా మంది అపవిత్రంగా ఉండలేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది కాముకత్వం లేని వాళ్ళు కోట్ల మంది లోకంలో ఉన్నారు. వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా? అలాగని నువ్వు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం నువ్వు ఇవన్నీ చేస్తావు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? ఎఫెసీయులకు రాసిన, గలతీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుందండి. ఏమని ఉంటుంది? 23వ వచనం, 21, శరీర కార్యాల గురించి అన్ని చెప్పి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలాసార్లు మోసపోతాం, ఎన్ని చేసినా పరలోకం వెళ్ళిపోతామని. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? వీటి చేయని వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నానని దేవుని వాక్యం చెప్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే ఆయన చెప్పిన మాటలు, కెన్నెత్ హ్యాగన్ గారు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఎవరైనా నిన్ను కొట్టిన వెంటనే శరీరం ఏం చెప్తుంది? 2 బోధ అని చెప్తుంది, 2 అని చెప్తుంది. అదే శరీర కార్యం. నిన్ను ఎవరైనా లేదు బాధే, మనం కొట్టే అంత శక్తి మనకు లేదనుకో, మన మనసులో ఏం పెట్టుకుంటాం? గ్రడ్జి పెట్టుకుంటాం, కోపం పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం. ఇవన్నీ ఉన్నాయి కదా, ద్వేషం, కలహం, ఇవన్నీ మన మనసులో పెట్టుకుంటాం. ఇవన్నీ శరీర కార్యాలే. సో మనం ఏం చేయాలంటే మన ఆత్మచేత ఈ శరీర కార్యాలని చంపడానికి మనం ట్రైనప్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ట్రైనప్ చేసుకోవాలి. లేదంటే ఏం జరుగుతుంది? నేను చెయ్యనండి, అది నా వల్ల కాదు,
ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమవుతుంది? సాతాను నీ మీద ఆధిపత్యం వహిస్తాడు. సాతానికి నువ్వు ఒక ఎరగా దొరికిపోతావు. చేపలు పట్టడానికి ఎర వేస్తారు కదా, ఇలా పెట్టి దానికి ఎర పెడితే అది తినడానికి వస్తుంది, దాన్ని పట్టుకొని బయటికి లాగిస్తుంది. సాతానికి ఒక ఎరలాగా అయిపోతావు నువ్వు. శుభ్రంగా నీ శరీర కార్యాలని ఆధారం చేసుకునే వాడు నీ జీవితాన్ని రూల్ చేస్తాడు. సాతాను ఎప్పుడు మనల్ని రూల్ చేయకుండా ఉంటాడంటే ఒకే ఒకటి, ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యపు వెలుగులో ఉంటామో, ఆ ఏరియాలోకి ఏ అంధకార శక్తులు మన దగ్గరికి రాలేవు, రావు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు చెప్తుంది, నా మాటను అనుసరించి నడవండి, నా ఆత్మను అనుసరించి నడవండి అని చెప్తుంది. ఓకేనా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోండి. అంటే మీ పాత స్వభావం ఉన్న ఈ శరీరం నిన్ను డామినేట్ చేయకూడదు. నూతన స్వభావం ఉన్న నీ ఆత్మ నిన్ను డామినేట్ చేయాలి, నీ శరీరాన్ని. అలాగ నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు దాన్ని చేసి తీరాలి. ఓకేనా? అమ్మ ఇది మా వల్ల కాదండి అని అనుకున్నావా? అలాగే ఒక ఆయన వచ్చి కెన్నెత్తి హెగన్ గారి దగ్గరికి వచ్చి, నా వల్ల కాదండి, సాతాను నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అలాగే నా కోసం ప్రార్థన చేయండి అని అంటే, అయితే నువ్వు చచ్చిపోవాలని నేను ప్రార్థన చేయాలా అని అడిగాడంట. అర్థమైందా? సాతాను నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటే, అయితే నువ్వు చచ్చిపోవాలని నేను ప్రార్థన చేయాలి. అమ్మమ్మ నేను బ్రతుకుతాను. నువ్వు బ్రతికినంతకాలం ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. ఎలా ఫేస్ చేస్తావు? నీ ఆత్మను బలపరుచుకో, ఆటోమేటిక్గా శరీరాన్ని జయిస్తావు. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత దేవునితో ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో, నీ ఆత్మ బలపరచబడుతుంది, నీ శరీరం బలహీనపరచబడుతుంది. ఎప్పుడైతే ఆ రెండు ఉండవో, ఆత్మకి ఎప్పుడైతే ఫుడ్ ఇవ్వమో, ఆత్మ బలహీనం అవుతుంది, శరీరం పైకి లేస్తుంది. ఎవరిని ఆధారం చేసుకొని? మధ్యలో ఒక వారధి ఉంది. ఏంటది? మన మనస్సుని ఆధారం చేసుకొని. హల్లెలూయా. సో ఎందుకు బైబిల్ చదవాలండి? క్రైస్తవుడైన ఎందుకు బైబిల్ చదవాలా? చదవకపోతే మాని పెద్ద దేవుడికి పెద్ద ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా నీకు వస్తుంది. ఓకే. హల్లెలూయా.